మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ మాటలు వినడానికి అయ్యా మేము సిద్ధపడుచుండగా మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని. నీవు మాట్లాడితే మాలో జీవము నాయన. నీవు మాట్లాడి మమ్ములను బలపరిచి మా బలహీనతల నుండి విడిపించమని. సహాయకుడువైన దేవా, మీరు మాకు సహాయము చేసి నీ కృపతో మమ్మల్ని నింపి అయ్యా మీరు మమ్మలను ధైర్యపరచమని. ఏ కోణంలో మాట్లాడాలనుకుంటున్నారో ఆ కోణంలో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ విధముగా ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాము. నిజం చెప్పాలంటే ఒక క్రైస్తవునిగా అనుదినము కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయి. క్రైస్తవుడు ప్రతిరోజు అవి కాపాడుకోకపోతే నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అవేంటయ్యా అంటే, ఒకటి విశ్వాసము, రెండు పరిశుద్ధత. విశ్వాసాన్ని అనుదినము కాపాడుకోవాలట. అందుకని పౌలు గారు పత్రిక రాస్తూ, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అంటాడు. ప్రతిరోజు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భక్తుడైనటువంటి పౌలు గారు క్రీస్తు వలె బ్రతికిన వ్యక్తే విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటే, మనలాంటి వ్యక్తులు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ఎంత జాగ్రత్త వహించాలో ఒకసారి ఆలోచించండి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అనుదినము కొన్ని విషయాలు మన మైండ్లో పెట్టుకోవాలి. మనిషిగా కొన్ని కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, అపజయమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అవరోధాలు ఎదురైనప్పుడు, మన జీవితంలో కొన్ని ఓటమిలు దేవుడు అనుమతించినప్పుడు, ఏదో ఒక రోజు దేవుడు దీవిస్తాడనేటువంటి నిరీక్షణ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విశ్వాస భ్రష్టులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా ఉందాము, విశ్వాసంతో ఉందాము, నిరీక్షణతో ముందుకెళ్దాం అనిపిస్తున్నప్పటికీ ఏదో తెలియని భయం, ఏదో తెలియని వేదన, ఏదో తెలియనటువంటి ఆ గుండెల్లో ఓ కలవరం మనల్ని అవిశ్వాస మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజు మనల్ని ఒక వ్యక్తి వచ్చి విశ్వాసంలో బలపరచాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. మనము విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణతో సాగిపోనట్లుగా ప్రతిరోజు ఒక 4-5 విషయాలు మనము గుర్తు పెట్టుకోగలిగితే, అనుదినం నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావు, బలహీన పడుతున్నావు అని నీకు అనిపించినప్పుడు ఈ విషయాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన 4-5 విషయాలు మీతో ఈ పూట పంచుకుంటాను. అందరూ అవి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా విశ్వాసంలో తగ్గిపోతున్నాను, బలహీన పడుతున్నాను అనుకున్నప్పుడు ఈ మాటలు గుర్తు తెచ్చుకొని మీరు ధైర్యాన్ని పొందండి. ఎందుకంటే మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద భక్తిపరులే విశ్వాస భ్రష్టులైపోయినట్లుగా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులే ఆయనతో ఉంటూ కొన్ని సందర్భాలలో వారు విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా కూడా ఆ సందర్భాలను మనం గమనిస్తూ ఉంటాం. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా దేవుడు మనకు అనుమతించే పరీక్షలలో ఒక పరీక్ష. ఏవేవి గుర్తు పెట్టుకోవాలో త్వరగా మీతో పంచుకుంటాను. అందరూ బైబిల్ తెరచి ఆ మాటలు నోట్ చేసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త పశువులను, భూమిని సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకని పలికి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు. మనందరికీ తెలుసు, మనము త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నామని. వారు ఒకరు మరొకరితో మాట్లాడిన మాట అని బైబిల్ పండితుల ఆలోచన. అక్కడ దేవుడు అంటూ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని ఓ ఆలోచనతో మానవుని సృజించాడు. ఈ మానవుడు దేవుని స్వరూపములో ఉన్నవాడు, దేవుని పోలిక చొప్పున ఉన్నవాడు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, నీ జీవితంలో కృంగిపోయే పరిస్థితులు వచ్చినా, లేదా నీవు ఓటమి పాలైపోతావు అనిపించినా, నీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, నేను నా దేవుని స్వరూపములో ఉన్నవాడను. నా దేవుడు నన్ను తనలాగా సృజించాడు, నేను ఆయన పోలికలో ఉన్నవాడను. ఆయన సృజించిన వ్యక్తిని ఆయన స్వరూపములో ఉన్నవాడనని ఒక ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. నేను ఎలానో ఉంటాను, మీరు ఎలా అయినా ఉండండి అని మనల్ని ఆయన సృజించలేదు. ఎంత ఇష్టమైతే మనలను తన వలె సృజించుకుంటాడు. ఎందుకు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని సృజించాడంటే, మనలో తనను చూడాలని దేవుడు కోరుకున్నాడు. నీకు ప్రతిరోజు గుర్తు రావాలి, దేవుడు నన్ను నాలో తనను చూద్దాం అనుకుంటున్నాడు. నేను ఇలా కృంగిపోతే ఎలాగా? నేను క్రీస్తు వలె మారాలి. ఎందుకంటే ఆయన, మీరు గమనిస్తే పౌలు గారు కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ, పత్రికలు రాస్తూ, క్రీస్తు స్వారూప్యము మీలో కలగవలెనని ప్రసవ వేదన పడుతున్నానంటాడు. ఎందుకంటే భక్తులు జీవితాల్లో వారు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందంటే, మన పితరులు ఎంతో మంది పాపం చేసి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటూ వస్తున్నారు, దేవుని పోలికలు పోగొట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మానవునిగా ఆకారంలో దేవుని స్వరూపములో ఉన్న స్వభావములో దేవుని పోలికలు మానవునిలో కనబడట్లేదు, దేవుని విధానాలు మనిషిలో ఉండట్లేదు. అందుకనే ఆ రూపములోకి రావాలి, క్రీస్తు రూపములోకి మీరు రావాలి. అందుకనే ఓ తల్లి బిడ్డను కనడానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో, మీ విషయంలో కూడా నాకంత వేదన ఉందని పౌలు గారు చెప్పడం మనం గమనిస్తాం. అంటే మనం దేవుని స్వరూపములో ఉన్నవారు. నీ గుర్తు రావాలి, నేను దేవుని స్వరూపంలో ఉన్నవాడను. ప్రతిరోజు కూడా నేను అందరి వలె మాట్లాడకూడదు, నేను దేవుని స్వరూపంలో ఉన్నవాడను, అందరి వలె ప్రవర్తించకూడదు. నేను దేవుని స్వరూపంలో ఉన్నవాడను, అందరిలాగా లోకానుసారమైనటువంటి ఆనందాలకి అధిక ప్రాధాన్యత నేను ఇవ్వను. నేను దేవుని స్వరూపంలో ఉన్నవాడను, పాపపు సుఖములు కోరుకోను. నేను దేవుని స్వరూపంలో ఉన్నవాడను. నా దేవుడు తన రక్తముతో నన్ను కడిగాడు, నా దేవుడు తన రక్తముతో నన్ను కొన్నాడు. నేను ఆయన స్వరూపంలో ఉన్నవాడను. నేను ఆయన కోసం బ్రతకాలి, నేను ఆయన కొరకు జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని భక్తుడు పలికినట్లుగా నా బ్రతుకంతా క్రీస్తు కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు రావాలి. క్రీస్తు పోలికలోకి మార్చబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. యవనస్తుడైనటువంటి స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అన్నాడు. ఆ స్వరూపం ఎవరిది? ఆ పోలిక ఎవరిది? యేసుక్రీస్తు స్వరూపం కాదా? యేసుక్రీస్తు పోలిక కాదా? ఈరోజు క్రైస్తవుడివే, కానీ నీవు యేసుక్రీస్తు స్వభావం ఉందా? నీ మాటలో ఆ తగ్గింపు ఉందా? నీ ఆలోచనలో యేసుక్రీస్తు వాళ్ళు ఆలోచిస్తున్న ప్రతిరోజు కూడా నేను క్రీస్తు స్వరూపంలో ఉన్నవాడును, నేను ఆయన వలె బ్రతకాలి, నేను ఆయనలాగా జీవించాలి, నేను ఆయన వలె ఉండాలి. క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? మీరు చెప్పండి. శ్రమ పడ్డాడు బ్రదర్. ఆయన శ్రమ పడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు. ఆ శ్రమ పడుట ద్వారా మనందరం ఆశీర్వదింపబడ్డాం. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు క్రీస్తు పోలికలోకి మార్చబడాలంటే నీ జీవితంలో కూడా శ్రమలు అనేటువంటి ప్రభు అనుమతిస్తాను. నువ్వు స్వరూపంలో ఉండాలి. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను క్రీస్తు స్వరూపంలో ఉన్నాను, అందుకే దేవుడు శ్రమలు మాకు అనుమతించాడు, ఆ శ్రమల్లో మేము ఉన్నాము. అందుకని చూడండి, ఎబ్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన చెప్పాల. లాస్ట్ లైన్ అందరూ చూడాలి. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. విధేయత నేర్చుకుని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాటని? దేవుడి గురించి. శరీరధారి అయిన దినాలలో మహారోదనతో కన్నీటితో దేవుని గురించి. ఆయన ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు వారే శ్రమల ద్వారా విధేయతను నేర్చుకుంటే ఆయన స్వరూపములో ఆయన పోలికలోకి మార్చబడి నీకు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? చెప్పాలి. విధేయత నేర్పించడానికి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు నీలో గుర్తు రావాల్సింది, నేను క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నాను. నా దేవుడు శ్రమలను అనుమతించాడు. ఈ శ్రమల వలన నా దేవుడు నాకు విధేయతను నేర్పించాలనుకుంటున్నాడు. నాకు లోబడే స్వభావాన్ని నేర్పిద్దాం అనుకుంటున్నాడు. నాలో ఉన్న పొగరంతా అణిచివేయాలనుకుంటున్నాడు. నేను ఆయన స్వరూపంలోకి మారుతున్నాను. అందుకే ఈ శ్రమలు వచ్చాయి, అందుకే ఈ కష్టాలు అనుమతించాడు, అందుకే ఈ ఆర్థిక ఇబ్బందులు అనుమతించాడు. నేను క్రీస్తు వలె మారడానికి ఇంకా ఏం చేయాలి అని నీకు అనుదినం గుర్తు రావాలి. అనుదినం నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. కృంగిపోవద్దు. నేను క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నాను, అందుకే నాకు ఈ జీవితంలో దేవుడు ఇలాంటి పరిస్థితులకు అనుమతించాడని ఒక ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగిపో. రెండవది, వీటిని ఒక్కొక్క దాన్ని వివరించాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు. నోట్ చేసుకోండి, అనుదినం గుర్తుపెట్టుకోండి. నేను దేవుని స్వరూపంలోకి మారుతున్నాను, అందుకే నా జీవితంలో ఇన్ని శ్రమలు. నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ శ్రమలు ఎందుకు? విధేయత నేర్పించడానికి. నాకు ఆ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది. విధేయతను యేసు ప్రభువే నేర్చుకున్నాడంటే శ్రమల ద్వారా, ఇక మనకి దేవుడు ఈ శ్రమల ద్వారా కొన్ని నేర్పిస్తాడు అనడంలో ఆశ్చర్యం లేదంటాను. సర్వాధికారి అయిన దేవునికే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని రాయబడితే మనము మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో ఆ లాజిక్ పాయింట్ నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో నువ్వు శ్రమకు భయపడవు, శ్రమను ధైర్యంగా ఎదుర్కొంటావు. ఆ శ్రమలో నుండి నీవు నూతనమైన ఆశీర్వాదంలోకి నడిపించబడతావు, నూతనమైన దీవెనలోకి నడిపించబడతావు. రెండో మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మనందరికీ బాగా తెలిసిన మాటలే, కానీ అనుదినం గుర్తుపెట్టుకోండి. అనుదినం బలహీన పడినప్పుడల్లా, ఒకవేళ బలహీన పడకపోయినా ఉదయాన్నే లేచి మాటలు గుర్తెచ్చుకోండి. నేను దేవుని స్వరూపంలో ఉన్నవాడు, చింతించుచున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. గనుక మీరు చింతిస్తూ కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోండి అని ఉందా అక్కడ? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎవరైనా? సర్వాధికారి అయిన దేవుడు, నిన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, గొప్పవాడైనటువంటి దేవుడు నీ కోసం చింతిస్తున్నాడు, నీ కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన నీ కోసం చింతించుచున్నాడు కాబట్టి, ఆయన నిన్ను చూసుకుంటాడు కాబట్టి, నీకు అవసరమైనది ఏదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చింతిస్తున్నాడట. ఆయన ఆలోచిస్తున్నాడని ఉంటే బాగుండేదేమో, కానీ ఆయన చింతించుచున్నాడు. అక్కడ ఫుట్ నోట్ లో రాయబడి ఉంటది, ఆయన లక్ష్యము చేయుచున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. అసలు వాస్తవంగా అక్కడ రాయబడి ఉండాల్సిన మాట ఏంటంటే, ఆయన నిన్ను గూర్చి లక్ష్యము చేయుచున్నాడు లేదా పట్టించుకుంటున్నాడు గనుక నీవు నీ గురించి ఆలోచించొద్దు. అంటే నా గురించి నేను ఆలోచించుకోకుండా ఎలా ఉండాలి బ్రదర్ అనుకోవద్దు. అంటే దేవుడే నిన్ను కేర్ తీసుకుంటుంటే, దేవుడే నీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లక్ష్యం చేస్తుంటే నీవు ఇక దిగులు పడవలసిన అవసరం లేదు. నీ చింత ఏమున్నా ఆయన మీద వెయ్యి.
నీకు ఎప్పుడైనా బాగా చింతించే పరిస్థితులు వచ్చాయనుకో, వెంటనే దేవునికి చెప్పే, ఇదిగో ప్రభువా, నా భారం నీ మీద వేస్తున్నాను. నీవే నువ్వే ఇక నాకు ఇంకెవరు లేరు. నీ చింత యావత్తు ఆయన మీదే. నువ్వు ఆయన మీద వేయకుండా నీవే మోస్తూ ఉన్నాడు అనుకోండి, ఇక నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఉపయోగం ఏముంది? ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జిల్లారు నా ఎద్దుకు రండి అన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, భారం నీ మీదే పెట్టుకున్నావు. నువ్వు ఒక పెద్ద బరువు వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నావు. ఎవడో జాలి కలిగినటువంటి దయ కలిగినటువంటి వ్యక్తి నిన్ను ఒక బైక్ మీద ఎక్కించుకున్నాడు అనుకుందాం, బరువు మోయలేకపోతున్నావు అని. బైక్ ఎక్కి కూడా ఆ బరువు అలాగనే నెత్తి మీద పెట్టుకుంటే ఏమంటాడు? అమ్మా, కాస్త బరువు దించుతల్లే, నేను నిన్ను ఎత్తుకుంది ఎందుకంటే నీ బరువును నేను మోద్దామని, నా బండి మోద్దామని. నువ్వు నీ మీదే పెట్టుకుంటే ఇక ఎక్కువ ఉపయోగం ఏముంది అన్నట్లుగా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ప్రతిదినం నువ్వు ఎక్కువ చింతించొద్దు. ప్రభువా, నీ మీద నేను ఆనుకున్నాను. మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునొందలేదు, ఎవరు సిగ్గుపడలేదు. వారందరినీ దేవుడు సక్రమంగా నడిపించాడు. వారు సిగ్గుపడే పరిస్థితులు దేవుడు వారి జీవితంలో అనుమతించలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవడు సిగ్గుపడలేదట. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, నా దేవుడు నా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, ఆయన నా గురించి చింతిస్తున్నాడు. ఇక నేనెందుకు చింతించాలి? విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తే ఒకటే, నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, నేను ఇక విశ్వాసాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. ఒకటే, నా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, మంచి స్థాయిలో ఉన్నవారు మన మీద కేర్ తీసుకోకపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను లక్ష్యం చేస్తున్నాడు, నా దేవుడు నా గురించి చింతిస్తున్నాడు, నేను భయపడను అనేటువంటి ఒక ధైర్యం నీ హృదయంలో ఎప్పుడు రావాలి. మూడవది యెషయా గ్రంథం 49:16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతి మీద నిన్ను చెక్కుకుని ఉన్నాను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకుని ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా చాలమా, దేవుడు అంటున్నాడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నువ్వు నా అరచేతుల్లో ఉన్నావు. నీకు ప్రతిరోజు గుర్తు రావాలి, కష్ట పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు వచ్చినా నేను నా దేవుని చేతిలో ఉన్నాను, నా దేవుని చేతిలో నేనున్నాను. ఆయన చూసుకుంటాడు నన్ను. ఆయన చెక్కి ఉన్నాడు, నన్ను ఆయన చేతిలో చెక్కుకొని ఉన్నా, నేను ఆయన చేతుల్లో ఉన్నా. నేను ఎందుకు భయపడాలి? ప్రతిరోజు మనం కలవరపడిపోయినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏదోలే, దేవుడు చెప్పాడు ఆయన చేతిలో నేను ఉన్నానంట అనేటువంటి అలాంటి ఆలోచన కాదు. నా దేవుని చేతిలో నేనున్నాను. అందుకనే నా మీదకి శత్రువులు ఎంతమంది వచ్చినా ఏం చేయలేకపోయారు. పగలు ఎండ దెబ్బ అయినప్పటికీ, పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నా ఎట్టుకు రానివ్వలేదు. మాకు కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు? యవనస్తులైంది, చిన్నలేంది, పెద్దలేంది. నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు? నువ్వు ఇంకా ఎందుకు జీవిస్తున్నావు? ఆ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన చేతిలో నువ్వు ఉంటే నువ్వు ఎందుకు భయపడాలి? ఇంకా నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. నువ్వు ఆయన చేతిలో ఉండి భయపడుతున్నప్పుడు ఇంకొక దగ్గర ఎక్కడున్నావు తెలుసా? 46 యెషయా, అక్కడే 46 అధ్యాయం 4వ వచనం. ఆయన చేతిలో ఉంటావు. కొన్ని పరిస్థితుల్లో చేతి నుండి ఆయన ఎక్కడికి మళ్ళిస్తాడో తెలుసు. నేను ఎత్తుకొని పోవడం నేనే. ఇదిగో, నువ్వు చేతిలో ఉండి భయపడుతున్నావు, ప్రభు నేను చేతిలో నా భయం వేస్తుందంటే ఆయన వెంటనే నిన్ను ఎత్తుకుంటాడు. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడో తెలుసా? నీ ముసలి వయసు వచ్చేంత వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఇలాంటి మాటలు బట్టి ఏదో వాగ్దానాలు ఉన్నాయి కదా, ఏదో చెప్పారు, ఏదేదో ఇస్తారు అన్నట్లుగా కాదు. నా దేవుని చేతిలోని అనుభవించాలండి. వాక్యాన్ని చదవటం కాదు, ప్రతి పదాన్ని నువ్వు అనుభవిస్తే ఆ పదం యొక్క అర్థములో ఉన్నటువంటి మర్మము నీకు అర్థమైనప్పుడు ఆయన యొక్క గొప్ప అనురాగం, ఆయన గొప్ప ఆదరణ. అందుకని భక్తుడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుందయ్యా. నీ గొప్ప ఆదరణ అసలు భలే ఉంది. నీ ఆదరణ ఇంత బాగా ఆదరిస్తున్నావేంటి నాయన? నేను ఇన్నాళ్ళు నీ ఆదరణ అంటే ఏదో విన్నాను, నీ ఆదరణ అంటే పాటలు పాడుతుంటే ఆ దేవుడు ఆదరిస్తాడు, ఆయన ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, గొప్ప ప్రేమ అలా అనుకున్నా. కానీ ఇప్పుడు నేను నీ ప్రేమను రుచి చూశానయ్యా.
నీ ప్రేమను కనిపెట్టానయ్యా, ఆ ప్రేమ ఎంత బాగుంది నాయన, ఆదరణ అని భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం అలాంటి విషయాలని ఆలోచిస్తున్నాం. ఒకసారి ఆ మాట కూడా చదవండి. మన ఈ మాట నాకు బాగా ఆదరించే మాట. 94 సంకీర్తన 19 వచ్చిన చదవండి ఒకసారి. 94:19. అందరూ నోట్ చేసుకోండి ఈ మాట. 94:19. నా అంతరంగమందు నా అంతరంగమందు విచారములు ఎచ్చగా విచారములు ఎచ్చగా, అయ్యా నా అంతరంగంలో, నా లోపల, బయట కాదయ్యా, లోపల ఇంటర్నల్ గా నా అంతరంగంలో విచారాలు ఎక్కువ అయిపోయినాయి. విచారం అంటే దిగులు పడే పరిస్థితుల్లో ఇక ఏం చేయాలో అర్థం కాక అవి హెచ్చవగా, నీ గొప్ప ఆదరణ నీ గొప్ప ఆదరణ ప్రాణముకు నెమ్మది కలగజేయుచున్నది. నా ప్రాణానికి నెమ్మదినిస్తుంది. ఈ మాట మన జీవితాలలో మనందరం అనుభవించుదుము గాక. ఏదో దేవుడు ఆదరిస్తాడని కాదు, ఆయన గొప్ప ఆదరణ నీ ప్రాణాలకి నెమ్మదినివ్వాలి. అబ్బా, ఎంత గొప్ప ఆదరణ నాయన, ఎంతో గొప్ప ఆదరణ. అందుకని ఒక పాటలో పాడతారు, నీ గొప్ప ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి. ఆయన గొప్ప ఆదరణ అంట, గొప్ప ఆదరణ. భక్తుడు ఎంతగా ఈ మాటని ఫీల్ అయితే రాసుంటాడండి. నువ్వు కూడా అంతే. నువ్వు దిగులుగా ఉన్నావా? అంతరంగంలో విచారాలు హెచ్చకుండా ఆయన ఆదరణ గుర్తు చేసుకో. చేతిలో నన్ను పట్టుకున్నాడు, కౌగిలికి తెచ్చుకున్నాడు. ఇంతకంటే గొప్పది ఏముంది చెప్పండి? ఆయన ఆదరణ అనుభవించండి అని నిజంగా చెప్తున్నాను. అది పదాల్లో చూపితే ఏముందిలే బ్రదర్ అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్ లో అనుభవించే వాడికి ఎట్లుంటదంటే, అసలు ఏమీ లేకపోయినా పర్లేదు ప్రభువా, నీ ఆదరణతో బ్రతికేస్తానయ్యా, ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. అదందరూ అనుభవించండి. ఏదో పాట పాడితే, ఈ మధ్య ఒక పాట వచ్చింది, హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళది, ఊహకందని ప్రేమ అని. కొంతమంది ఆ పాటని ఏముందిలే అని, కానీ అనుభవించేవాడు ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన గొప్ప ఆదరణ కన్నీళ్లు రాకుండా మానలేదు. ఎందుకంటే ఆదరణ అనుభవిస్తుంటాం. ఆ పాటలో ఒక మాట ఉంటుంది, దేహమునకు గాయమైతే కొన్నాళ్ళకి కుదుట పడిపోద్ది కదా, గుండె గాయాన్ని గుర్తుపట్టే నరుడు ఎవరున్నారు? కానీ నా అంతరంగంలో ఉన్నటువంటి ఆ బాధని ఎరిగిన దేవా, నీవు లేకపోతే నాకు విలువే లేదయ్యా, నీ గొప్ప ఆదరణ ఊహకందని ప్రేమయ్యా అంటుంటే, మామూలు పాడేవాడికి ఏమో ఊహకందని ప్రేమలోనే అనిపిస్తుంది. కానీ అనుభవించేవాడికి, వా, ఊహ అనే పదమే అయ్యా, నా ఊహకు అందట్లేదయ్యా నీ ప్రేమ. నువ్వు ఒకటే బాగా విచారాలు హెచ్చగైనప్పుడు, ఏం దేవుడు ఏంటిలాగా అలాని అవిశ్వాస పరిస్థితిలోకి వెళ్ళదు. ఆయన ఆదరణ పొందు. నా దేవుడు నిశ్చయంగా గొప్ప నెమ్మది నీకు ఇచ్చి, నీవు పడిన శ్రమకు తగిన ఘనతను నా దేవుడు నీకు ఇస్తాడు. నామమాత్రంగా చెప్పిన మాట కాదు, ఇది వాస్తవం. నా ప్రభు మాట. అందుకే చదవండి 55 సంకీర్తన 22 వచనం. 55 సంకీర్తన 2 వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, నా మనవి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొను. నీ భారం ఆయన మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నిన్ను ఆదరించేవాడు. ప్రతిరోజు గుర్తుపెట్టుకో, నా భారాన్ని నేను యెహోవా మీద వేయాలి. నువ్వు ఎప్పుడన్నా బాగా చింతిస్తున్నావు అనుకో, చింతించే పరిస్థితులు వచ్చాయి, నువ్వు వెంటనే నా భారం దేవుని మీద వేయాలి, ఆయనే నన్ను ఆదుకుంటాడు. నా భారం దేవుని మీద వేయాలి, ఆయనే నన్ను చూసుకుంటాడు. నా భారం దేవుని మీద, ఇలాంటి మాటలన్నీ గుర్తు తెచ్చుకోవాలి, ధైర్యాన్ని పొందుకోవాలి. ఎవరు ఎంతసేపు మనల్ని ధైర్యపరుస్తారు? మనకు మనం ఈ వాక్యాలను బట్టి, నా దేవుడే నన్ను ధైర్యపరుస్తాడు, నా దేవుడే నా పక్షమునున్నాడు, నా దేవుడే నా నా భారాన్ని మోస్తున్నాడు, నేను చింతించాల్సిన పని లేదు, నేను ఆయన చేతిలో ఉన్నా, నేను ఆయన కౌగిల్లో ఉన్నా, ఆయన ఆదుకునే దేవుడు ఆయన ఉన్నాడు, నేను ఇక భయపడవలసిన పని లేదు, నా దేవుడు నన్ను చూసుకుంటాడనేటువంటి ఓ ధైర్యం మన హృదయంలో ప్రతిరోజు వాక్యాన్ని బట్టి. వాక్యమే మన ధైర్యం అండి, వాక్యమే మన బలం అండి, ఆయన మాటే మన బలం. ఆయన మాటను ప్రతిరోజు మనం ఆ మాటను అనుభవిస్తూ ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకొక మాట చూడండి, 121 సంకీర్తన 3వ వచనం. మనం ప్రతిరోజు ఈ మాటలు గుర్తు తెచ్చుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. 121:3.
ఆయన నీ పాదము త్రొట్టెలనియడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడు వాడు కొనకడు. నువ్వు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, నా పాదాన్ని ఆయన తొట్టిల్లనివ్వడు. అంటే దాని అర్థం, నా పాదం పూర్తిగా జారిపోయేటట్లుగా ఆయన మార్చడు. ఒకవేళ తొట్టిల్లే పరిస్థితులు ఎదురైనా, దారి తప్పిపోయే పరిస్థితులు ఎదురైనా, ఆయన ఆ పరిస్థితిలోకి నన్ను అనుమతించనివ్వకుండా ఆయన నన్ను సరైన మార్గములోకి నడిపిస్తాడనే ఒక ధైర్యం నీకు ఉండాలి. అదే విధంగా ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రక్కన ఆయన తోడుగా ఉంటాడు, నీ రాకపోకలేదు ఆయన నిన్ను కాపాడుతాడు అని ఒక ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళి మంచి ఇంటికి తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు. అలాంటి రోజుల్లో నా దేవుడే నన్ను కాపాడుతాడు, నా దేవుడే నన్ను చూచుకుంటాడు, నా దేవుడే నా ధైర్యం, నా దేవుడే నా ఆదరణ. ఇలాగా మనం ఈ మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకొక మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 49 యెషయా గ్రంథం 15 వచ్చిన ఈ మాటలు వివరించడానికి సమయం లేదు, కానీ ఇవన్నీ ప్రతిరోజు మీకు గుర్తు తెచ్చుకోవాలా. ప్రతిరోజు గుర్తు తెచ్చుకొని ధైర్యాన్ని నింపుకోవాలి. యెషయా 49:15. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, తన కంటి పిల్లను మరిచిన. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ మాట ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. తల్లి అయినా మరిచిద్దేమో గాని ఆయన నన్ను మర్చిపోడు. తెలిసిన మాటలే, కానీ ఏదైనా పరిస్థితి వచ్చిందనుకో, దేవుడు నన్ను మర్చిపోయాడు అనొద్దు. ఎవరు మర్చిపోయినా దేవుడు నన్ను మర్చిపోడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మడానికి అర్హుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు నీకు మాట ఇచ్చి ఆయన మర్చిపోతాడా? నువ్వు ప్రతిరోజు అదే గుర్తు తెచ్చుకోవాలి. నన్ను దేవుడు మర్చిపోడు, నన్ను దేవుడు మర్చిపోడు, నన్ను దేవుడు మర్చిపోడు. ఎవరు నన్ను మర్చినా పర్లా, నన్ను దేవుడు మర్చిపోడు, మర్చిపోడు, మర్చిపోడు. నన్ను గుర్తు పెట్టుకున్నాడు, చూస్తున్నాడు, నా పరిస్థితి చూస్తున్నాడు, నేను బాధపడే చూస్తున్నాడు, నేను కలవరపడే చూస్తున్నాడు, నేను తొట్టిల్లే చూస్తున్నాడు, నేను దారి తప్పే చూస్తున్నాడు, నా పాపపు స్థితి చూస్తున్నాడు, నా రోధని స్థితి చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, నన్ను మర్చిపోడు, నన్ను మర్చిపోడు. అనుదినం ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలి, అనుదినం. ఇంకొక మాట కూడా చదవడానికి సమయం లేదు, నోట్ చేసుకోండి. 56:8 నా కన్నీటిని ఆయన దాచాడు, నా కన్నీరు ఆయన దగ్గర ఉంది, నా కన్నీటిని చూస్తున్నప్పుడు నేను గుర్తొస్తాను ఆయనకి, నేను ఏడ్చిన పరిస్థితులు ఆయన గుర్తొస్తా నేను అనే ఒక ధైర్యం నీలోకి రావాలి. అదే విధంగా 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ఉంటది, సదాకాలము ప్రభువు మనతో ఉంటాడని. సదాకాలము దేవుడు నాతో ఉంటాడు, కొంతకాలం కాదు, నేను ఉన్నన్నాళ్ళు నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, నేను బలహీనుడును కాదు, నేను బలవంతుడని. నేను బలహీనుడిని కాదు, నేను బలవంతుని. నీలో నువ్వు బలహీన పడినప్పుడల్లా ఒకటే, నేను బలహీనుని కాదు, నేను బలవంతుని. ఎందుకంటే నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను. కాబట్టి నేను బలహీనుని కాదు, నేను చేతకాని వాడని అని నేను అనుకోకూడదు. ఎందుకంటే నా దేవుడు నాతో ఆయన చేయిస్తాడు. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను, నేను చేయలేను, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయనే నా ధైర్యం, నేను కొనబడిన వాడను, నేను ఆయన బిడ్డను. ఇవి ప్రతిరోజు గుర్తెచ్చుకోవాలి. ప్రతిరోజు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను కొనుక్కున్నాడు. అయ్యా ఆయనే నన్ను, అయ్యా నువ్వు నన్ను కొనుక్కున్నావు, నేను ఈ బిడ్డను, నాకు నువ్వే ధైర్యం అని ప్రతిరోజు ఈ మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే, ఇదిగో నా దేవుడే నాకు ధైర్యం, నా దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను మర్చిపోడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాతో ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడని ఒక ధైర్యంతో మనందరం ముందుకు సాగిపోవాలి. ఆ విధమైనటువంటి ధైర్యం దేవుడు మన హృదయాల్లో నింపి మనలను బలపరిచి తన కృప చేత మనల్ని నడిపించి ధైర్యపరిచి విశ్వాసమును కాపాడుకునే శక్తినిచ్చి మన పరిస్థితిని ఎరిగి దేవుడు మన జీవితంలో నూతనమైన గొప్ప కార్యములు చేసి తన నామ మహిమ కొరకే మనందరినీ నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రత్యేకంగా ఆఖరి ప్రార్థనలో గోపి బ్రదర్ వాళ్ళ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు. అమ్మ కోసం ఎక్స్రే తీపించారు, చిన్న ప్రాబ్లం ఉంది, ఏ ఇబ్బంది లేకుండా అమ్మకు మంచి ఆరోగ్యాన్ని కలిగినట్లుగా కూడా గోపి బ్రదర్ వాళ్ళ అమ్మ కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రీసెంట్ గా ఆ
అక్క హెల్త్ విషయంలో చాలా నష్టపోయి ఉన్నారు, బాగా ఇబ్బంది పడి ఉన్నారు. ఇంతలో నా అమ్మ హెల్త్ కూడా బాగాలేదని బ్రదర్ బాధపడుతున్నారు. మనందరం కోసం, గోపి బ్రదర్ వారి కుటుంబం కోసం మనందరం ప్రార్థించాలి. ఆఖరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని అందరూ తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఇప్పటి వరకు కొన్ని మాటలు మేము ధ్యానించాం. మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి అనుదినం మేము గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటో మీరు మాకు తెలియచేశారు. మేము నీ స్వరూపంలో ఉన్నవారమని, నువ్వు మా గురించి చింతిస్తున్నావని, మమ్మల్ని చేతిలో ఉంచావని, మమ్మల్ని ఎత్తుకుంటావని, నువ్వు మమ్మల్ని కాపాడుతావని, అయా మేము నీ పిల్లలమని, మమ్మల్ని తొట్టిళ్ళ నియనీవని, అయా తండ్రి మమ్మల్ని మర్చిపోవని, మా కన్నీరు నీ దగ్గర ఉందని, మమ్మల్ని అయ్యా కునుకక కాపాడుతావని, మేము బలహీనులం కాదని, మమ్మల్ని బలపరిచేటువంటి నీవు మాతో ఉంటే మేము ఏమైనా చేయగలమని, ఈ మాటలన్నీ మాకు ప్రతిరోజు గుర్తు రావాలి. వాటి ద్వారా మేము ధైర్యాన్ని పొందాలి. నీ గొప్ప ఆదరణ మాకుందని, ఎవరు మమ్మల్ని విడిచినా నీవు మమ్మల్ని విడవని, ఇలాంటివన్నీ మాకు అనుదినం జ్ఞాపకం చేసుకొని బలహీన పడిపోయే పరిస్థితులకు మేము అయా అనుమతించుకోక, అయా మేము బలపడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. అయా తను మీరు మమ్మల్ని ధైర్యంతో నింపమని, మీరు మమ్మల్ని ఆదరణతో నింపమని, అయా మీరే మమ్మల్ని ప్రభు మీ కృపతో మమ్మల్ని నడిపించమని నాయనా తండ్రి. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. ఈరోజు వర్తమానాన్ని విని ప్రభువా నేను బలహీన పడిపోతున్నాను అనుకుంటున్న వారు యేసు నామములో వారు బలపరచండి. వారి జీవితంలో ఏం చేస్తే వారికి బలం వస్తుందో మీకు తెలుసయ్యా. ఆ విధమైన కార్యాన్ని మీరు చేయమని, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, చేతి పనుల్లో తోడుగా ఉండండి, ప్రతి ఇంటి చుట్టూ కంచె వేయండి, వైరస్లు అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడమని, మీ పిల్లలు మీరు ధైర్యంతో నింపమని, అయా మీరే ఆదరణతో నింపమని, పరిశుద్ధతలోకి నడిపించమని నాయనా నీకు వందనాలయ్యా. గోపి బ్రదర్ వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి అయ్యా తండ్రి. అమ్మకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి ప్రాబ్లం నుంచి విడుదలనిచ్చి అమ్మకు స్వస్థతనివ్వండి. ఆ కుటుంబంలో ప్రభు తండ్రి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి నాయన. అయ్యా గొప్ప కార్యక్రమం అయ్యా తండ్రి కార్యం మీరు చేయమని ప్రభు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి మీరు గొప్ప కార్యాన్ని చేసి మీ సాక్షిగా నిలబెట్టుకోమని, అయ్యా ఇంకెంతమంది ప్రేయర్ చేయమన్నారో వారి ప్రార్థన అవసరతలు మీరేది గొప్ప కార్యం చేయమని, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, మీ చేతి పనుల్లో తోడుగా ఉండమని, రోజంతా మమ్మల్ని కాపాడి పరిశుద్ధతలోకి నడిపించండి. పాపం చేసే పరిస్థితులు మా జీవితంలోకి అనుమతించక అయ్యా అతను మేము వాటికి ఆసరా తీసుకోకుండా ధైర్యంతో మమ్మల్ని నింపమని, పాపపు ఆలోచన రాకుండా పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నింద సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా వందనాలు. ఆ